జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన గంగోలి గౌతమి అనే మహిళ ఈ నెల 13వ తేదీన కొంపల్లిలోని తమ బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి నిజామాబాద్ వెళ్లే క్రమంలో రామాయంపేట బస్టాండ్లో దిగారు. అనంతరం వేరే బస్సులో ఎక్కి నిజామాబాద్ వెళ్లే ప్రయత్నం చేయగా గుర్తు తెలియని మహిళ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 10 తులాల బంగారం చోరీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా కేసు విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా హైదరాబాద్ వైపు నుండి సూపర్ లగ్జరీ బస్సు నుండి దిగిన మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను పట్టుకొని విచారించారు. ఇక హైదరాబాద్ బొల్లారంకు చెందిన ఠాగూర్ శారద అనే 50 సంవత్సరాల మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. మహిళల నుండి 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నేడు రిమాండ్కు తరలించారు. గతంలో ఠాగూర్ శారద హైదరాబాద్ నుండి పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను బ్యాగులో పెట్టుకుని ప్రయాణించవద్దని, మహిళలు గుర్తుపట్టకుండా దొంగతనాలు చేస్తున్నారని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. सर ఒక్క నిమిషం. ఈ నెల 13వ తారీఖు గంగోని గౌతమి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ ఆమె కొంపల్లిలో బస్ ఎక్కి మన రామాయంపేటలో దిగి తర్వాత కామారెడ్డి మన నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది. దాంట్లో మా సిఐ గారు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఠాకూర్ శారద 50 ఇయర్స్, ఈమె బొల్లారం హైదరాబాద్ సంబంధించిన లేడీ 50 ఇయర్స్ ఉంటాయి. ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ 10 తులాస్ గోల్డ్స్ మొత్తం 4 ఆర్నమెంట్స్, 2 జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈమె 2013 నుంచి 16 మధ్యలో మహంకాళి పోలీస్ స్టేషన్, బేగంపేట పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ దొంగతనం చేసిన ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వారిని మా ఎస్పీ గారి తరఫున, మా అడిషనల్ ఎస్పీ గారి తరఫున అభినందించడము, వాళ్ళకి రివార్డు రోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ స్టాఫ్కు వాళ్ళకు రివార్డ్ రోడ్ పెట్టడం కూడా జరుగుతుంది. మెయిన్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ బంగారు వస్తువులు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం. మెయిన్ ప్రయాణంలో బంగారు వస్తువుల్ని బ్యాగులో పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మన ఆమె లేడీ 50 ఇయర్స్ ఉంది, మనకు ఆమె దొంగని కూడా మనము ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాళ్ళు వస్తువులు తీసుకుంటున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మా జ్యుడిషియల్ ఉన్న వాటిలో మేము మానిటర్ చేసి పెట్టేయడం జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఎక్కడన్నా ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. జరిగినా కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.